ఏంటి ఆస్ప్రాగస్‌తో పచ్చడి కూడా చేస్తారా? నేను మీలానే షాక్ అయ్యాను. ఏంటి ఈ ఆస్ప్రాగస్‌ని కూడా ఇండియనైజ్ చేసేసారా అని. కానీ దీని టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇంకా కుకింగ్ ప్రాసెస్‌లోకి వచ్చేస్తే ఫస్ట్ పాన్‌లో కొద్దిగా నూనె వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆస్ప్రాగస్ పీసెస్ అన్ని దాంట్లో వేసేసి లిడ్ పెట్టుకొని మగ్గనివ్వాలి. దాని తర్వాత కట్ చేసిన టొమాటోస్ 2 ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు మీకు రుచి తగ్గట్టు మీకు కావాలంటే రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టి ఇంకొంసేపు మగ్గనివ్వాలి. దాని తర్వాత మూడో, నాలుగో ఎల్లిపాయలు వేసేసి, దాని తర్వాత కొద్దిగా చింతపండు పేస్ట్ అన్నా, కొత్త చింతపండన్నా వేసి, కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసి ఇప్పుడు లిడ్ పెట్టుకొని మళ్ళీ ఇంకొంసేపు మగ్గనివ్వాలి. యూఎస్‌లో కరేపాకు చాలా ప్రైస్ కాబట్టి, ఇండియా నుంచి తెచ్చిన కరేపాకు పొడి అది వేసుకుంటున్నాం. మీ దగ్గర కరేపాకు ఉంటే కరేపాకు కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సాఫ్ట్‌గా అయిందా లేదా చెక్ చేసుకోండి. ఆ మిశ్రమం చల్లగైన తర్వాత మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి దాంట్లో కొద్దిగా జీలకర్ర, కొన్ని పల్లీలు వేసి మిక్స్ చేసేస్తే ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా నూనెలో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయ ఏసుకోవాలి. ఇవి కావాలంటే వెల్లిపాయలు ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. ఈ తయారైన తడక తీసుకెళ్ళి రెడీగా మిక్స్ చేసిన ఆస్పారగస్ పచ్చడి వేసుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్ బ్రో! ఈ పచ్చడి రైస్‌లోకే కాదు దోస, ఇడ్లీ, పూరి ఏ దాంట్లోకైనా పర్ఫెక్ట్ ఉంటుంది. ఒక్కసారి పచ్చడి చేసుకుంటే మీ బ్రేక్‌ఫాస్ట్ ఇంకా లంచ్ 2 సెట్ బ్రో! మీరిప్పటివరకి ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి. పక్కా ట్రై చేయాల్సిన పచ్చడి ఇది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ ఫాలో టు మై పేజ్ లైఫ్ ఆఫ్ ట్రయో. థాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ఎండ్.